BA, BCom, BSc, BE, బీటెక్ ఇలా ఏదైనా సరే డిగ్రీ చదువుతున్న అభ్యర్థులకు లేదా ఏదైనా సరే పీజీ చదువుతున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం. ఇస్రో వారి ఆధ్వర్యంలో 5 days ఆన్లైన్ కోర్సులు ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చూడబోయే అంశాల్లో 2 రకాల ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. 2 కోర్సులు కూడా ఒకే సమయంలో పూర్తి చేయవచ్చు. మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే 2 సర్టిఫికేట్లు కూడా పొందవచ్చు. ఈ గొప్ప అవకాశాన్ని అందిస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, అదేవిధంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వీరి ఆధ్వర్యంలోనే ఈ సర్టిఫికేట్స్ మనకు అందబోతూ ఉన్నాయి. సో ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో మనం చూసుకున్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఇస్రో వారి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో విద్యార్థుల కొరకు ఉపయోగపడే చాలా రకాల కోర్సులు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా ప్రస్తుత నెలలో చూసుకున్నప్పుడు 2 రకాల కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కోర్స్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నెలలో ఆఫర్ చేయబడుతున్న 2 రకాల కోర్సుల్లో ముందుగా మనం చూసుకున్నప్పుడు జియోస్పేషియల్ అనాలిసిస్ యూజింగ్ గూగుల్ ఎర్త్ ఇంజన్ ఈ సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఫిబ్రవరి 19th రోజు ప్రారంభమవుతుంది, 23rd రోజు ముగుస్తుంది. ఈ విధంగా కేవలం 5 days లో మనం ఈ కోర్సు పూర్తి చేయవచ్చు, అదేవిధంగా సర్టిఫికేట్ పొందవచ్చు. నెక్స్ట్ కోర్సు కూడా చాలా ఇంట్రెస్టింగ్ కోర్సును అందిస్తున్నారు. ఎక్స్ప్లోరింగ్ ఎర్త్ మూన్ త్రో చంద్రయాన్ ఈ కోర్సును మనకు అందిస్తున్నారు. ఇది కూడా ఫిబ్రవరి 19th రోజు ప్రారంభమవుతుంది, 23rd రోజు ముగుస్తుంది. ఈ విధంగా కేవలం 5 days లో ఈ కోర్సును కూడా మనం పూర్తి చేయవచ్చు. 2 కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. 2 కోర్సులకు సెపరేట్ గా రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బ్రోచర్ కూడా అందుబాటులో ఉంది. PDF రూపంలో వాటికి సంబంధించిన బ్రోచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ముందుగా మనం ఈ షెడ్యూల్ పై క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా షెడ్యూల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కోర్సులో ఏ రకాల టాపిక్స్ ఉంటాయి, ఏ రోజు ఏ కంటెంట్ అందిస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ కోర్సు టైం అనేది కేవలం 1 hour మాత్రమే ఉంటుంది. ఈ కోర్సును ఆన్లైన్ లో మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా పూర్తి చేయవచ్చు. ముందుగా మనం చంద్రయాన్ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ పై క్లిక్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విధంగా రైట్ సైడ్ మనం చూసుకున్నప్పుడు కోర్సుకు సంబంధించిన పేరు, డేట్, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఇలాంటి వివరాలు ఎన్నో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ వివరాలతో పాటుగా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. కోర్సులో సందేహాలు ఏమైనా ఉన్నప్పుడు వీరిని సంప్రదించవచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్ళినప్పుడు కోర్సు గురించిన వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కోర్సులో మంచి కరికులం అందిస్తున్నారు. 5 టాపిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ టార్గెట్ పార్టిసిపెంట్స్ ఎవరు, అర్హతలు మనం చూసుకున్నప్పుడు ఈ కోర్సులో చేరడానికి డిగ్రీ, పీజీ చదువుతున్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఎలాంటి ఫీజు లేదు, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు కోర్సులో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కోర్సులో ఏ విధంగా జాయిన్ కావాలి, దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకు డీటెయిల్ గా చూపించబోతున్నాను, ఆన్లైన్ లోనే చూపించబోతున్నాను. నెక్స్ట్ వన్, ఈ 5 day కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఎలా పొందవచ్చు. సో సర్టిఫికేట్ పొందడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి టెస్ట్ అనేది లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఆన్లైన్ లో ఈ కోర్సును మనం మినిమం 75% అటెండెన్స్ తో పూర్తి చేసినప్పుడు ఈ కోర్సుకు సంబంధించిన కోర్సు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఆన్లైన్ లో అందిస్తారు. ఈమెయిల్ ద్వారా దానికి సంబంధించిన లింక్ అనేది మీకు అందుతుంది. దానికి సంబంధించిన మెసేజ్ అనేది కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా జియోస్పేషియల్ అనాలిసిస్ యూజింగ్ గూగుల్ ఎర్త్ ఇంజన్ ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా కోర్సుకు సంబంధించిన కంటెంట్, దాంతో పాటు కోర్సులో ఉండే కరికులం, కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి ఈ బ్రోచర్ లో కనిపిస్తున్నాయి. ఆయా రకాల బ్రోచర్ సంబంధించిన డీటెయిల్స్ పరిశీలించిన తర్వాత కోర్సులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కంపల్సరిగా మీరు ఏ కోర్సులో చేరబోతున్నారో దానికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం చంద్రయాన్ కోర్సుకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ చూడబోతూ ఉన్నాము. ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాము. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఎవరైనా సరే ఆల్రెడీ ఇంతవరకే IRS కోర్సులో ఏదైనా సరే పూర్తి చేసినట్టయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ కింద కనిపిస్తున్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. సో మొదటిసారి మీరు ప్రవేశిస్తున్నట్లయితే మీ యొక్క నేమ్ టైప్ చేయండి, దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. అదే ఈమెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ ను మళ్ళీ ఒకసారి టైప్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న భాగంలో మళ్ళీ ఒకసారి అదే పాస్వర్డ్ టైప్ చేయండి. దీని తర్వాత క్యాప్చా కోడ్ ఫిల్అప్ చేయాలి. ఫైనల్ గా మనం రిజిస్టర్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో మనకు కోర్సు డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ముందుగా మనం చూజ్ ఆప్షన్ డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపిస్తుంది. ఈ డ్రాప్ డౌన్ మెనూలో మీకు సంబంధించిన కోర్సును ఎంపిక చేసుకోవాలి. సో ముందుగా మనం చంద్రయాన్ సంబంధించి కోర్సు అనుకున్నాము. ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ లేదా రిజిస్ట్రేషన్ త్రో ఇస్రో నోడల్ సెంటర్ ఈ 2 ఆప్షన్స్ కూడా కేర్ఫుల్ గా గమనించండి. రిజిస్ట్రేషన్ త్రో ఇస్రో నోడల్ సెంటర్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కాలేజెస్ సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
ఒకవేళ మీ యొక్క కాలేజ్ నేమ్ కనిపించినట్లయితే ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కనీసం డిగ్రీ చదువుతూ ఉండాలి లేదా డిగ్రీ పూర్తయి ఉండాలి. ఈ విధంగా గ్రాడ్యుయేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. గ్రాడ్యుయేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ ఇవ్వబడిన విషయాలు కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలబ్రేషన్ లో మిస్టర్ మిస్ ఈ విధంగా మీ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫుల్ నేమ్ టైప్ చేయండి, ఫాదర్ నేమ్ టైప్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపిస్తుంది. క్యాలెండర్ ఆప్షన్ లో మీ యొక్క డేట్, మంత్, ఇయర్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మేల్, ఫీమేల్, జెండర్ ఆప్షన్, అదే విధంగా నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ మెనూ అనేది వస్తుంది. ఇక్కడ ఇండియన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా పేర్కొనాలి. మీ యొక్క సిటీ నేమ్ ఇవ్వండి. అదే విధంగా కంట్రీ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న తర్వాత ఫైనల్ గా పిన్ కోడ్ నెంబర్ అనేది 100% ఇవ్వాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. డిగ్రీ చదువుతున్న వారైతే పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ పూర్తయిన వారు గ్రాడ్యుయేషన్ లేదా పీజీ చదువుతున్న వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మేజర్ సబ్జెక్ట్స్ ఏవి, డిగ్రీ లేదా పీజీలో మేజర్ సబ్జెక్ట్స్ ఇక్కడ బాక్స్ లో టైప్ చేయాలి. మీ యొక్క కాలేజ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్, ఏ కాలేజ్ లో చదువుతున్నారు, ఏ సంస్థలో చదువుతున్నారు, దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ టైప్ చేయండి. దాని తర్వాత ఫైనల్ గా గ్రాడ్యుయేషన్ ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అండ్ కంటిన్యూ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్, అదే విధంగా డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇది కూడా కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అథెంటిక్ గవర్నమెంట్ వెబ్సైట్ కావున మనం పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ పేర్కొనవచ్చు. ముందుగా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంటా లేదా వర్కింగ్ ప్రొఫెషనలా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడా ఈ విధంగా మీ యొక్క ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఏ కోర్స్ చదువుతున్నారు, యూజీ చదువుతున్నారా, పీజీ చదువుతున్నారా, యూజీ పూర్తయిందా లేదా పీజీ పూర్తయిందా, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఎంపిక చేసుకోండి. అత్యంత ముఖ్యమైనది అప్లోడ్ ఫోటో. ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఒక ఐడి ప్రూఫ్ అనేది 100% ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అర్హత ఉంటుంది. కావున మీరు భారతీయులా లేదా అని తెలుసుకోవడానికి ఏదైనా సరే ఒక ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. పాస్పోర్ట్ అయినా సరే, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ప్రూఫ్ లేదా అదర్ ఈ విధంగా మీరు ఏదో ఒక కార్డును స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. దాని తర్వాత బ్రౌజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఫైనల్ గా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది పేర్కొన్నా సరే ఇవ్వకపోయినా సరే ఆప్షనల్ గా ఉంటుంది. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. దీని తర్వాత అప్లై అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా అప్లై అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్, సో దానికి సంబంధించిన మెసేజ్ అనేది మీ యొక్క ఈమెయిల్ కి సెండ్ చేయడం జరుగుతుంది. కోర్స్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, కోర్స్ ఎలా పూర్తి చేయాలి, కోర్సుకు సంబంధించిన కాంటెంట్స్ అన్ని వివరాలు ఈమెయిల్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆ కోర్సును సక్సెస్ఫుల్ గా పూర్తి చేయండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో సెండ్ చేయడం మర్చిపోవద్దు. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.